దేవుని నామాన్ని మహింకరణ గాక. మరొకసారి కలుసుకునే భాగ్యాన్ని దేవాదేవుడు మనకు అందించినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ వాక్య భవనానికి వెళ్దాం. మనం దేని గురించి తెలుసుకుంటున్నామంటే యేసు తాలూకా అయిన వ్యక్తులు వాళ్ళకి కలిగిన లాభాల గురించి మనం తెలుసుకుంటున్నాం. మనము నిన్నటి దినమందు ఎవరి గురించి నేర్చుకున్నాం? యాకోబు గురించి మనం నేర్చుకున్నాం. ఈ దినమందు మనం ఎవరి గురించి నేర్చుకోబోతున్నామంటే, యాకోబుకి 12 మంది సంతానం కలుగుతారు. 12 మంది సంతానం కలిగినప్పుడు ఆ 12 మందికి అనేక మంది సంతానం కలిగి వాళ్ళకి పెళ్ళిళ్ళై వాళ్ళకి సంతానం కలిగినప్పుడు వాళ్ళు ఒక 70 మంది లేదా 80 మంది మొత్తం జనాభాగా తయారు చేయబడతారు. తయారు చేయబడి వాళ్ళున్న ప్రదేశం నుంచి అనగా లాబాను దగ్గర నుంచి వెళ్ళిపోయి వేరే ప్రదేశంలో స్టే చేస్తారు. కనాన్ అనే ప్రదేశంలో స్టే చేస్తారు. అక్కడ స్టే చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళకంటే బలవంతులే, కానీ వాళ్ళలో దేవుని భయం ఉన్నిందంట. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఎవరైనా ఒక తాలూకా మనిషి, ఒక ఎమ్మెల్యే తెలిసిన మనిషి అనుకోరి, ఆయన ఎమ్మెల్యే మనిషి, ఆయన జోలికి వెళ్ళొద్దండి అన్నంత భయం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కానీ ఇక్కడ యాకోబు పిల్లల మీద వాళ్ళు ఎటువంటి తప్పు చేసినా కూడా వాళ్ళ జోలికి వెళ్లకుండా, అంటే వాళ్ళు ఎటువంటి మార్గంలో వెళ్ళినా కూడా వాళ్ళ జోలికి వెళ్లకుండా ఉండడానికి ఇక్కడ తోడ్పడింది ఏంటంటే దేవుని భయం. అంటే అరే వాళ్ళు యేసు ప్రభు వారి తాలూకా మనుషులరా, కాబట్టి వాళ్ళ జోలికి వెళ్ళొద్దండి అనంత గొప్ప భయం ఆ జనాల్లో ఉన్నింది. కాబట్టి మనం కూడా యేసు ప్రభు వారి తాలూకా అయితే, మనం కూడా యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే మనల్ని చూసి కూడా అనేక మంది ప్రేమగా మాట్లాడే విధంగా, మనల్ని చూసి కూడా అనేక మంది, అంటే మన శత్రువులు మనం చూసి దూరంగా వెళ్ళిపోయే విధంగా మనం తయారు చేయబడతాం. కాబట్టి యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరిద్దాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.